10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది బహిరంగ రహస్యమన్నారు ఎంపీ అరవింద్. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ నేతల ఫోన్లు లెక్కలేని సార్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. నేడు విచారణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ చేసిండు అని ఫుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు విచారణ చేస్తారా? మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏమింటారు నాయన? ఏమి నా ఫోన్ ట్యాపింగ్ చేసారు ఏమింటారు? మిమ్మల్ని బూతులు తిట్టినే వింటారు. ఎందుకు మీకు షోకా? కల్వకింట్లకి ఇదేం షోకో? మస్తు తిట్టుంటా నేను బూతులు. అది ఏం ఆనందం వస్తుందా? అది కుల్లా ట్యాపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అభద్రత వీళ్ళకి. కవిత మొగుడిని కూడా నమ్మరా? టీఆర్ఎస్ వాళ్ళు చేసిరా? ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఇదే పని ఈయనది కూడా. అన్నీ అయిపోయాక ప్యాకేజ్ అని గారి 6 పైసలు లేవరా పోయా అని అన్నాక అప్పుడు సిబిఐ కప్పాయి. అది రేవంత్ ఈ స్ట్రాటజీకి అది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ ఎవరు కూడా తిరుగుతారు. మళ్ళీ స్మార్ట్ ఫోన్లే టైప్ అయినారా ఆయన అంటే బీజేపీ